Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. జీసస్ ఒక చోటు ఉన్నప్పుడు చాలామంది పీపుల్ ఆయన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు జీసస్ వాళ్ళకి ప్రీచింగ్ చేస్తూ ఉంటారు. అలాగా 3 రోజులు గడిచిపోతూ ఉంటుంది. ఆ 3 రోజుల తర్వాత జీసస్ ఒక మాట చెప్తాడు తన శిష్యులకి, ఏంటంటే నాకు వాళ్ళపైన కనికరం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఏమీ తినలేదు. అండ్ దీన్ని ఇంకొకలాగా చెప్పాలనుకుంటే, ఇంకొకలాగా చెప్పాలి అని మనం థింక్ చేస్తే, వాళ్ళు ఏమీ తినలేదని జీసస్కి తెలుసు. అందుకని చెప్పి ఆయన వాళ్ళపైన కనికరం చూపించాడు. అండ్ ఆ స్టోరీ ఇంకా ఫాలో అవుతుంది. అక్కడ జీసస్ మిరాకిల్ చేస్తారు, ఫైన్. బట్ ఈరోజు రెవల్యూషన్ ఏంటంటే, ఆయన వాళ్ళని చూశారు అండ్ ఈవెన్ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో జీసస్కి తెలుసు. తెలిసిన జీసస్ వాళ్ళపైన కనికరం చూపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, మన జీవితాల్లో కూడా, మనం దేని గుండా అయితే వెళ్తూ ఉన్నామో అది జీసస్కి తెలుసు. మనము ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో అది ఆయనకి తెలుసు. ఆయనకి తెలియకుండా ఉండింది ఏదీ లేదు, ఆయన చూడకుండా ఉండింది ఏదీ లేదు, ఆయనకి మరుగై ఉన్నది ఏదీ లేదు. అయితే అన్నీ తెలిసిన ఆ దేవుడు ఊరికే ఉండలేదు ఎప్పుడు. అన్నీ తెలిసిన ఆయన నీ పైన కనికరపడుతూ ఉన్నారు. నువ్వు ఓడిపోయానని నువ్వు అనుకుంటున్నావా? ఆయనకు తెలుసు ఆయన నీ పైన కనికరంతో ఉన్నారు. నువ్వు అప్పుల పాలు అయిపోయాను నువ్వు అనుకుంటున్నావా? ఆయనకు తెలుసు ఆయన నీ పైన కనికరంతో ఉన్నారు. నీకు ఆరోగ్యం లేదని నువ్వు అనుకుంటున్నావా? ఆయనకు తెలుసు ఆయన నీ పైన కనికరంతో ఉన్నారు. నీ ప్రతి సిచ్యువేషన్ మేబీ నేను చెప్పలేకపోవచ్చు, బట్ స్టిల్ ఆయనకు తెలుసు ఆయన నీ పైన కనికరం చూపిస్తూ ఉన్నారు. కనికరం చూపిస్తూ ఉన్న దేవుడు ఆయన నీకు. ఒక టైం వస్తుంది, ఆ టైంలో ఆయన కార్యం చేయకుండా మారారు. అక్కడ కూడా వాళ్ళు ఆకలితో ఉన్నారు. జీసస్కి తెలుసు, కనికరపడ్డారు. కనికరపడిన తరువాత పని మొదలు పెట్టారు, ఒక గొప్ప మిరాకిల్ చేశారు. అదే రీతిలో ఆయనకి తెలుసు ఆయన నీ పైన కనికరాన్ని చూపిస్తూ ఉన్నారు. ఒక టైం వస్తుంది నీకు, ఆ టైంలో ఆయన ఒక గొప్ప మిరాకిల్ చేస్తారు. నీ కష్టాలు ఉండవు, నీకు కన్నీళ్ళు ఉండవు. అయితే నువ్వు తెలుసుకోవాలి, అది నీ శ్రమ వల్ల వచ్చింది కాదు. అయితే నువ్వు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి, నీ హృదయంలో దాచిపెట్టుకోవాలి ఈ మాటని, ఏంటంటే ఏది జరిగినా సరే అది నీ వల్ల కాదు, ఆయన వల్ల. ఎందుకంటే ఆయన నీ పైన కనికరం చూపిస్తూ ఉన్నారు కాబట్టి. ఆ కనికరం, ఆ కృప, ఆ జాలి సదాకాలము నీకు, నీ కుటుంబానికి, నీ తరములకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. నిజమే, మీ జాలి మాకు కావాలి, నీ దయ, నీ కనికరం మాకు కావాలి ప్రభువా. మేమే స్థితిలో ఉన్నామో సమస్తము ఎరిగిన దేవుడవు నీవు. మీ దయతో, మీ జాలితో, మీ కరుణతో నా ప్రభువా, సరైన సమయంలో మా జీవితాల్లో ఒక గొప్ప అద్భుతము చేసి, ఒక గొప్ప ఆశ్చర్యకార్యం చేసి మా జీవితాలని మార్చండి అయ్యా. యేసు నామములో అడుగుతున్నాను ప్రభువా, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును.